హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 52,520 దగ్గర అక్కడ ఓపెన్ అయ్యి ఆ లెవెల్ సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి, 52,811 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని చూడండి డౌన్కి వచ్చింది. మళ్ళీ ఈ లెవెల్ మీరు గమనిస్తే ఇది నిన్నటి లెవెల్, అంటే నిన్న సపోర్ట్గా పనిచేసి చూడండి, నిన్న పర్ఫెక్ట్గా ఈ లెవెల్ని చూడండి అంత బాగా సపోర్ట్ తీసుకొని నిన్న పైకి వెళ్ళింది. ఈ లెవెల్ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే నిన్నటి సపోర్ట్గా పనిచేసిన లెవెల్ ఈరోజు రెసిస్టెన్స్గా పనిచేసింది. గమనించండి, ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ వీవ్యాప్ దాటింది. వీవ్యాప్ దాటిన తర్వాత పివట్ పాయింట్ దాటింది. ఆ తర్వాత చూడండి, వీవ్యాప్ పివట్ పాయింట్ దాటిన తర్వాత నెక్స్ట్ పివట్ పాయింట్ వరకు చూడండి డౌన్కి వచ్చేసింది. అంటే 52,520, 300 దాదాపు చూడండి 220 పాయింట్స్. అందులో మనం ఈజీగా 50 పాయింట్స్ అయినా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అంటే ఇక్కడ వీవ్యాప్ దాటింది, పివోట్ దాటి ఇక్కడ మళ్ళీ మన లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి సపోర్ట్ తీసుకొని ఏమన్నా పైకి వెళ్ళొచ్చేమో అని చెప్పి ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకోకపోయినా కూడా వెయిట్ చేసి ఉంటే ఇక్కడ గమనించండి, డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఇలా డౌన్కి వచ్చి మళ్ళా ఇలా అప్ మూవ్ తీసుకొని మళ్ళా డౌన్కి వచ్చి ఇలా వెళ్ళింది. ఇంతకుముందు వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఇంపార్టెంట్ గురించి చాలాసార్లు చెప్పాను. ఇక్కడ బాటంలో ఏవైనా మన లెవెల్స్ కానీ పివోట్ కానీ సపోర్ట్ తీసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసి ఆ డబ్ల్యూ ప్యాటర్న్ దాటిందంటే మూవ్ వస్తుంది అని చెప్పాము. ఇక్కడ చూడండి, ఈ లెవెల్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇక్కడి నుంచి అంటే 52,600, 660 నుంచి రెసిస్టెన్స్ తీసుకొని అక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మన లెవెల్స్ 52,520, 52,450 ఈ లెవెల్స్ అంతా ఇక్కడే మన రెండింటి లెవెల్స్ మధ్యలోనే కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒకసారిగా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఇటువంటి టైంలో ఇక్కడ చూడండి, ఈ రెండు దగ్గరగా ఉన్న లెవెల్స్, ఈ రెండింటి లెవెల్స్ మధ్య కన్సాలిడేషన్ అవుతున్న టైంలో ఈ లెవెల్స్ దాటి వెళ్ళేటప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళింది క్యాచ్ చేయలేం. కాబట్టి ఈ లెవెల్స్ పైన ట్రిగ్గర్ ఆర్డర్ కనుక పెట్టుకున్నామంటే మనకి ఈ మూమెంట్ని అయితే క్యాచ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు ఆప్షన్ ట్రేడింగ్లో అంటే 52,500 ఉంది కదా, 52,400 కాల్ ఆప్షన్ కనుక మనం చూసుకొని స్క్రీన్ మీద చూసుకుంటూ ఈ లెవెల్స్ పైన ఎంత చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్లో మనకి ప్రైస్ చూపిస్తుంది. ఆ ప్రైస్ని అంటే చూడండి, ఈ ప్రైస్ని ఇక్కడ ఎంత ఉందో ఆ ట్రిగ్గర్ ఆర్డర్ కనుక మనకు పెట్టామంటే ఈ ఫాస్ట్గా వెళ్ళే మూమెంట్ని అయితే మనం క్యాచ్ చేయొచ్చు. ఆ విధంగా మీరు ట్రై చేసి చూడండి. మీకు కొత్త వారికి ఒకసారి ట్రై చేసి చూడండి, ఐడియా వస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి మండే లెవెల్ వచ్చేసి, మండే లెవెల్కైనా ఎప్పటికైనా పనికొచ్చే లెవెల్ 52,608 అండి. 52,608. 1 సెకండ్. 52,608 అండి. చూడండి, మరి నిఫ్టీలో వచ్చేసి ఏ విధంగా వర్క్ ఈరోజు ట్రేడ్ జరిగింది, మన లెవెల్స్ ఎలా పనిచేస్తాయి ఒకసారి చూద్దామండి. చూడండి, సారీ అండి, ఇది ఏదో లెవెల్ వచ్చేసింది. చూడండి, నిఫ్టీలో ఇక్కడ గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి 24,175 ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని నేను మీకైతే టెలిగ్రామ్లో కూడా చెప్పాను. నిఫ్టీలో డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి అని పెట్టాను. ఇక్కడ ఈ లెవెల్ దాటంగానే మూవ్ అయితే ఇచ్చింది. అయితే నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం మంచి మూవ్ ఇచ్చింది. నిఫ్టీలో కూడా మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఈ మూమెంట్ దాటిన తర్వాత ఈ చిన్న మూవ్ ఇచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ చేసిన తర్వాత ఒక మూవ్ ఇచ్చింది. ఈ రీట్రేస్మెంట్లో మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు, లేదా
ఎవరైనా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టకుండా కాస్ట్ టు కాస్ట్ కనుక పెట్టి ఉంటే ఈ మూవ్ అయితే క్యాచ్ చేయొచ్చు. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, వీవ్యాప్ తర్వాత పివట్ పాయింట్ దాటింది. చూడండి, గమనించండి. మీకు చాలాసార్లు చెప్పానండి ఇంతకుముందు వీడియోస్లో, ఇటువంటి డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు దాని యొక్క ఇంపార్టెంట్ చెప్పాను. అదేవిధంగా ఈరోజు నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలంటే నేను టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అయితే టెలిగ్రామ్లో కాల్స్ అయితే ఇవ్వబడవండి, సెబీ స్ట్రిక్ట్ రూల్స్ ఉంది. దయచేసి ఎవరు ఆ విధంగా ఆశించవద్దు. ఇటువంటి డబ్ల్యూ ప్యాటర్న్ లేదా ఏవైనా ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు నేను మెసేజ్ చేస్తుంటాను, గమనించండి. ఇక్కడ చూడండి, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ దాటి అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఈ లెవెల్ నుంచి చూడండి, ఈ లెవెల్ 24274 ఆ లెవెల్ వరకు వెళ్ళి ఆ లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చింది. చూడండి, ఇక్కడ వరకు డౌన్కి వచ్చింది. ఈ పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మంచి మూవ్ అయితే ఇచ్చిందండి. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 24,203 అండి. 24,203. ఓకే అండి, చూడండి ఈ లెవెల్స్ రేపు కనుక మీకు అంటే మండే రోజు వచ్చేసి గ్యాప్ అప్ అయిందంటే ఈ లెవెల్స్ని గమనించండి. ఈ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదన్నా బయింగ్ ప్యాటర్న్ మనకు కనపడిన తర్వాత, లేదా ఆ రోజు ఇటువంటి పివట్ పాయింట్ మన వీవ్యాప్ అవన్నీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ చేద్దాం. లేదంటే ఈ లెవెల్స్ దాటి కిందకి వచ్చేటప్పుడు, ఒకవేళ చూడండి ఈ లెవెల్ దాటి కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇమీడియట్గా ఇంకోటి సపోర్ట్గా ఉంది. అంటే ఈ లెవెల్ దాటంగానే మనం పుట్ ఆప్షన్ తీసుకోకూడదు. ఈ లెవెల్ కూడా దాటి వచ్చి మళ్ళీ చూడండి ఇలా రీటెస్ట్ చేసి వచ్చేటప్పుడు పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ కనుక దాటింది అనుకోండి, ఈ లెవెల్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. అలా మీరు గమనించుకొని ట్రేడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా మన లెవెల్స్ మరియు పివోట్ అండ్ వీవ్యాప్ని చూసుకుంటూ ట్రేడ్ చేయండి. అనాలిసిస్ అంటే మనం ఇచ్చే లెవెల్స్ అండి, మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్సే. ఈ లెవెల్స్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మీరు ఆలోచించగలిగి వీవ్యాప్ పివట్ పాయింట్ని ఈ మూడింటిని మీరు చూసుకుంటూ ట్రేడ్ చేస్తే మీరు మంచి సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. అది ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.